నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో ఉన్న అష్టాదశ శక్తి పీఠాలలో 10వదిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం పిఠాపురం. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో పురుహూతిక అమ్మవారు కొలువై ఉన్నారు. పాదగయ క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రంలో కుక్కుటేశ్వర స్వామివారు కూడా కొలువై ఉన్నారు. మహిమాన్వితమైన పిఠాపురం శ్రీ పురుహూతిక అమ్మవారు కుక్కుటేశ్వర స్వామివార్ల ఆలయ వైశిష్ట్యమేమిటో మనం ఇప్పుడు చూద్దాం. 18 పీఠంబుల సదమల పురుహూతికాంబ సదనమునందున్ సదయత భక్తుల బ్రోవగ కుదినమో పాపభంగ కుక్కుటలింగ అంటూ పురుహూతిక అమ్మవారు కుక్కుటేశ్వర స్వామివార్ల నామస్మరణంతో మారుమ్రోగుతున్న దివ్యక్షేత్రం పిఠాపురం. దేశంలోనే విశేషమైన పౌరాణిక ప్రాశస్త్యం గల ఈ దివ్యక్షేత్రం ఒక పక్క పురుహూతిక అమ్మవారి లీలా విశేషాలతోనూ మరోపక్క కుక్కుటేశ్వర స్వామివారి మహిమాన్వితాలతోనూ పునీతమయ్యింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం అష్టాదశ శక్తిపీఠాలలో 10వ శక్తిపీఠంగా పాదగయగా విరాజిల్లుతోంది. మహిమాన్వితమైన ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి బస్సులు, రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ మార్గం గుండా పోయే ప్రతి రైలుకు పిఠాపురంలో హాల్టు ఉంది. ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకునే మార్గం మనోహరమైన ప్రకృతి అందాలను ఆవిష్కరిస్తుంది. సతీదేవి పీఠభాగం పడిన చోటే పిఠాపురం. ఆ కారణంగానే ఈ క్షేత్రాన్ని పూర్వం పీఠికాపురమని, శ్రీపీఠమని, పురుహూతికాపురమని పిలిచేవారని పురాణాల ద్వారా అవగతమవుతోంది. పిఠాపురంకు చేరుకున్న భక్తులు ముందుగా ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఉన్న పుష్కరిణిలో స్నానాదికాలు ముగిస్తారు. ఈ దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులకు ముందుగా ప్రధాన గోపురం దర్శనమిస్తుంది. పునర్నిర్మించబడిన ఈ గాలిగోపురంపై వివిధ దేవీ దేవతల మూర్తులు భక్తులలో భక్తిభావాన్ని పెంచుతాయి. పౌరాణిక మరియు చారిత్రక విశేషాలను కలిగిన ఈ దివ్యక్షేత్రం ఒకప్పుడు పీఠికాపురంగాను, శిష్టిపురంగాను, పిష్టిపురంగాను, పురుహూతికాపురంగాను విరాజిల్లినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అలాగే త్రిగయలలో ఒకటిగా పాదగయగా ఈ దివ్యక్షేత్రం విరాజిల్లుతోంది. సుమారు 18 శతాబ్దాలకు పూర్వం ఈ క్షేత్రం ఆంధ్రరాజులైన శాతవాహనుల పాలనలో ఉన్నట్టు చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతుంది. ప్రధాన గోపురాన్ని దాటి లోపలికి ప్రవేశించగానే విశాలమైన ప్రాంగణంలో పుష్కరిణి దర్శనమిస్తుంది. భక్తులకు కావలసినంత మానసిక ప్రశాంతతనిచ్చే ఈ పుష్కరిణిలోనే గయాసురుడి పాదాలు ఉన్నట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఈ దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా ఈ పుష్కరిణిలోనే భక్తి శ్రద్ధలతో స్నానాధికాలు చేస్తారు. ఓం కుక్కుటేశ్వర స్వామియే నమః, ఓం పురుహూతికా మాతయే నమః అంటూ స్నానాదికాలు చేసి అనంతరం పుష్కరిణికి ముందు భాగంలో ఉన్న శివమహాదేవుని మూర్తికి భక్తి శ్రద్ధలతో చేతులు జోడిస్తారు. ఆ తరువాత భగవన్నామస్మరణం చేసుకుంటూ ప్రధానాలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు. విశాలమైన ప్రధానాలయ ప్రాంగణంలో వివిధ దేవీ దేవతల ఆలయాలు భక్తులకు దర్శనమిస్తాయి. అలనాటి కట్టడాలు, ఆలయాల స్థానే నూతనంగా పునర్నిర్మించిన ఆలయాలు
భక్తులకు ఓ విచిత్రమైన అనుభూతిని కలుగచేస్తాయి.